వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. దిస్ ఇస్ సతీష్. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైసీపీ 4th లిస్ట్ కసరత్తు పూర్తయింది. ఏ క్షణమైనా లిస్ట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, కందుకూరులో మార్పులపై సీఎం కసరత్తు చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలతో జగన్ చర్చించారు. మరోవైపు ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న జగన్ను కలిసిన బాలినేని ఈ విషయంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. రైట్, మరి 4వ జాబితాలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ఎన్ని మార్పులు ఉండబోతున్నాయి, ఈ రోజు ప్రకటన వచ్చే అవకాశం ఉందా? పూర్తి వివరాలు అందించడానికి సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్న మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఏం జరగబోతోంది? 4వ జాబితా ఏ క్షణమైన అంటూ గత 3 రోజులుగా చర్చ జరుగుతోంది. ఆ క్షణం రానే వచ్చింది అనుకోవచ్చా? ఈరోజు ఏ నియోజకవర్గాల మార్పులు చేర్పులపై ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ చర్చిస్తున్నారు? సతీష్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పుల జాబితా 4వ జాబితాకి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది. అయితే ముఖ్యంగా ఈ 4వ జాబితాలో ఎవరెవరు ఏ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి జాబితా ఉంది, ఏ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందనే దానికి సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పండగ తర్వాత నిన్న ఈ రోజు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. నిన్న 4 నుంచి 5 ఎమ్మెల్యేలు సీఎం జగన్ కలిశారు. ఈ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి తాడేపల్లి నుంచి పిలుపు మేరకు వాళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. సీఎం జగన్ కూడా కలవడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ప్రధానంగా ఒంగోలు జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇందులో భాగంగానే కందుకూరు, కనిగిరితో పాటు మార్కాపురం, అలాగే ఒంగోలు అసెంబ్లీ, అలాగే ఒంగోలు పార్లమెంట్, ఈ 5 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించే ఆలోచన అయితే వైసీపీ ఉంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నిన్న సీఎం జగన్ ని కలిశారు. కీలకమైనటువంటి అంశాలన్నీ చర్చించారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు నుంచి కూడా ఒంగోలు ఎంపీ స్థానం కోసం ఆయన పట్టుబడుతున్నారు. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం జగన్ని కలిసిన తర్వాత మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం, అలాంటి ఆలోచన కానీ లేదంటూ కూడా సీఎం జగన్ ససేమిరా చెప్పినట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఒంగోలు నుంచా లేదంటే కందుకూరు నుంచా పోటీ చేయాలనే ఒక ప్రపోజల్ కూడా సీఎం జగన్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు బాలినేని ఎక్కడ అకామ్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా మార్కాపురానికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డి ఆయన తప్పించే ఆలోచన వైసీపీ చేస్తుంది. ఇప్పటికే నాగార్జున రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ కలిశారు. ఈ విషయం గురించి సీఎం జగన్ నాగార్జున రెడ్డి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన స్థానంలో జంకే వెంకటరెడ్డిని, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కందుకూరు నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని తప్పించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన స్థానంలో మరొక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాలని వైసీపీ చేస్తుంది. అయితే కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఇక కనిగిరికి సంబంధించి కనిగిరి ఎమ్మెల్యే కూడా సీఎం జగన్ ని కలిశారు. ఈ రోజు బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా సీఎం జగన్ కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. ఇక ముఖ్యంగా మిగిలినటువంటి నియోజకవర్గాలు, ప్రధానంగా అన్నా రాంబాబు ఆయన ఎన్నికల నుంచి పోటీ చేయను, ఇక ఎన్నికల రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరిని పంపించాలనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. అటు గిద్దలూరా లేదంటే ఒంగోలు, ఈ రెండింటిలో ఒక స్థానం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పెట్టాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టు మనకి సమాచారం ఉంది. అయితే మిగిలిన బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల్లో ఒక తలనొప్పి వ్యవహారంగా మారిపోయింది. నిన్న బాలినేని శ్రీనివాస్ను సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిచారు, మాట్లాడారు, ఇదంతా జరిగింది. అంటే ఆయన కొంత వెనక్కి తగ్గినట్టయినా ఎవరి మాట నెగ్గే అవకాశం ఉంది? బాలినేని మాట నెగ్గే అవకాశం ఉందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాట నెగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైసీపీ హైకమాండ్ సీఎం జగన్ మాట నెగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒంగోలు ఎంపీకి సంబంధించి ప్రధానంగా బాలినేని చాలా రోజులుగా పట్టుబడుతున్నారు. ఈ పట్టుబడుతున్న నేపథ్యంలో మాగుంటకి ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డికి కానీ ఆయన కుమారుడికి కానీ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి స్థానం కూడా కల్పించే అవకాశం లేదంటూ ఇప్పటికే అనేక సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డికి గతంలో కూడా సీఎం జగన్ చెప్పారు. దాంతోపాటు పార్టీ పెద్దలు కూడా బాలినేనితో చర్చలు సంప్రదింపులు జరిపే సమయంలో ఇదే విషయాన్ని చెప్తూ వచ్చారు. అయితే మొన్నటి వరకు కూడా బాలినేని ఖచ్చితంగా
మాగుంటకు ఎంపీ టికెట్ ఇస్తేనే నేను పోటీ చేస్తాను, లేదంటే నేను కూడా తప్పుకుంటానంటూ కూడా అధిష్టానం ముందు పెట్టినటువంటి నేపథ్యంలో గత 4 రోజుల క్రితం ఆయన హైదరాబాద్లో ఉండటం, చెవిరెడ్డిని కూడా పంపించడం, దాంతోపాటు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా బాలినేనితో మాట్లాడిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో బాలినేని కాస్త వెనక తగ్గినట్టే చెప్పాలి. ఎందుకంటే నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోకి ఆయన వచ్చారు, సీఎం జగన్ ని కలవడం జరిగింది. అయితే ఎంపీకి సంబంధించి సీఎం జగన్ ఫైనల్ గా డెసిషన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఒంగోలు నుంచి పోటీ చేయాలా లేదంటే గిద్దలూరు నుంచి పోటీ చేయాలనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా నేను ఇస్తానంటూ కూడా సీఎం జగన్ బాలినేనికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఒంగోలులో ఆయన చేస్తున్నటువంటి కొన్ని ప్రపోజల్స్, ప్రధానంగా ఇంటి పట్టాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా పెండింగ్ లో ఉంది. అది క్లియర్ చేసే ఆలోచనలు అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తుందో దానికి సంబంధించి, లేదంటే ఆల్టర్నేటివ్ గా గిద్దలూరు ఆయన్ని పంపిస్తుందనే దానికి సంబంధించి అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది సతీష్. అంటే దుర్గా, అంబటి రాంబాబు మంత్రి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినట్టుగా మీరు రిపోర్ట్ చేశారు. అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా మారుతుందని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అలాంటి మార్పులు చేర్పుల్లో ఆయన నియోజకవర్గం కూడా మారే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? అయితే ప్రధానంగా ఏదైతే ఒంగోలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే చాలా రోజులుగా నలుగుతుందో, అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ఈ విషయాన్ని కూడా సెటరేట్ చేసి దాన్ని క్లియర్ చేసే పనిలో అయితే సీఎం జగన్ ప్రస్తుతం ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంటు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే లావు శ్రీకృష్ణదేవరాయను తానే పోటీ చేస్తానంటూ కూడా గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ కలవడం, లావు శ్రీకృష్ణదేవరాయలనే కొనసాగించాలంటూ కూడా వాళ్ళంతా కూడా సీఎం జగన్ ని కోరిన నేపథ్యంలో ఈ ఎంపీ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు చాలా వరకు పేర్లు చూస్తున్నారు. కొత్త వ్యక్తిని, బీసీ వ్యక్తిని కూడా పెట్టాలంటూ కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని పేర్లు కూడా పార్టీలో వినిపిస్తున్న నేపథ్యంలో నర్సరావుపేట ఎంపీ స్థానంలో ఎవరిని పెట్టాలనే దానిపైన కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరిని అక్కడ ఎంపీ స్థానంలో నిలబెడతారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ ప్రస్తుతానికైతే రాలేనప్పటికీ కూడా ఈ ఎంపీ స్థానంలో ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయను కొనసాగిస్తారనేది మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి నర్సరావుపేటకు చెందినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వచ్చారు. అయితే సత్తెనపల్లికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అంబటి రాంబాబు అక్కడి నుంచి స్థానం మారుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, కానీ అంబటి రాంబాబు ఇప్పటికే నాకు సీఎం జగన్ నుంచి క్లారిటీ వచ్చింది, నేను సత్తెనపల్లి నుంచే బరిలో ఉంటానంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో సత్తెనపల్లి గురించి చర్చించారా లేదంటే నర్సరావుపేటకు సంబంధించినటువంటి చర్చ జరిగిందనేది కూడా కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 4వ లిస్టుకి సంబంధించి సీఎం జగన్ చాలా సీరియస్ కసరత్తు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు సార్. అంటే దుర్గా, ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా 4వ లిస్టు? అయితే ఇప్పటికే 4వ లిస్టులో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ నియోజకవర్గాలు ఉంటాయి, ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని, అలాగే ఎంపీ స్థానాలు ఎన్ని, వీటన్నింటి కసరత్తు అంతా కూడా పూర్తయినట్టుగా సమాచారం అయితే అవుతుంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించి సంక్రాంతి తర్వాత రిలీజ్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక 20వ తారీఖు లేదంటే 21వ తారీఖు ఎప్పుడు విడుదల కాబోతుందనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం క్లారిటీ లేనప్పటికీ కూడా లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. ఇక కొన్ని సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కొన్ని వివాదాలు ఉన్న ప్రదేశాలు, లేదంటే కొన్ని చోట్ల ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం 59 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా ప్రకటించారు. ఇందులో 50 స్థానాలు అసెంబ్లీకి సంబంధించిన స్థానాలు ఉంటే 9 స్థానాలు పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా ప్రకటన చేశారు. అయితే ఈ అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 50 మార్పులు చేర్పులు చేశారు కాబట్టి మరొక 10 స్థానాలు లోపు ఖచ్చితంగా మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్లమెంట్కి సంబంధించి ఇంకా 13 స్థానాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలు నియమించాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. అయితే అసెంబ్లీకి సంబంధించి మొత్తం అంతా కూడా క్లియర్ చేసే పనిలో అయితే ప్రస్తుతం వైసీపీ అధిష్టానం కనిపిస్తుంది సతీష్. రైట్ దుర్గా, మనం చూస్తున్నాం మా ప్రతినిధి దుర్గా అందిస్తున్న అప్డేట్స్ ప్రకారం అటు 4వ జాబితాను ఫైనలైజ్ చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఒంగోలుకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదు అని కరాఖండిగా బాలినేనికి మొక్క మీదే చెప్పేశారన్న రిపోర్ట్ అయితే మనకు లేటెస్ట్గా వస్తోంది. అలాగే ఒంగోలు లేదా గిద్దలూరు 2 స్థానాలు ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి, ఇదే ఫైనల్ అని కరాఖండిగా కొండ బద్దలు కొట్టినట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాలినేనికి చెప్పారంటున్నారు. ఇక బాలినేని డెసిషన్ తీసుకోవాల్సిన అంశం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఇంకా 4-5 మార్పులకు సంబంధించి ఆల్రెడీ ఆ ఇన్ఛార్జీలను పిలిచారంటున్నారు. ఇవన్నీ 4వ జాబితాలో వచ్చే మార్పులే, అందుకే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచారన్నది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది.